హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోంగూర పులుసు. ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఇన్స్టెంట్గా చేసే గోంగూర పులుసు, పచ్చడితో చేసుకునేది. దీనికోసం ముందుగా ఒక చిన్ని కప్పు శనగపప్పు తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసి కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ గోంగూర పచ్చడిని తీసుకుని దాన్ని వాటర్లో బాగా మిక్స్ చేసి ఇది కూడా పక్కన ఉంచుకోవాలి. మీకు గోంగూర పచ్చడితో చేయడం ఇష్టం లేని వాళ్ళు గోంగూర బాగా వేయించుకుని అందులో ఆవాలు మెంతులు పొడి చేసి కూడా చేసుకోవచ్చండి. బట్ ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ టామరిన్ తీసుకొని మనం మెత్తగా చేసి జ్యూస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో చింతపండు పులుసు వేసి తర్వాత మనం గోంగూరలో వాటర్ కలుపుకున్న మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి వేసి దగ్గరికి రానివ్వాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని అది కూడా ఇందులో వేయాలండి. ఇది థిక్నెస్ కోసము. అండ్ ఇందులో సాల్ట్ చాలా కొంచెమే పడుతుందండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూర పచ్చడిలో సాల్ట్ వేస్తాం కాబట్టి అంత ఎక్కువగా పట్టదు. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసి బాగా దగ్గరికి వచ్చేదాకా మరిగించాలి. ఇలా మరిగిస్తున్న కొంచెం బెల్లం, ఇష్టం లేనివాడు స్కిప్ చేయొచ్చండి, కానీ బెల్లం కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇది బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని దీనికోసం పోపు చేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించుకొని మనం చేసుకున్న గోంగూర పులుసులో కలిపేసుకోవచ్చు. అంతే, ఎంతో వేడిగా ఉండే గోంగూర పులుసు ఇన్స్టెంట్గా చాలా తొందరగా రెడీ అయిపోయింది. సో అందరికీ గోంగూర పచ్చడి మోస్ట్లీ ఆంధ్రాలో ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదండి. సో దాంతో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.